ఒక పిచ్చోడు 22 కిలోమీటర్ల దూరం దట్టు ఘాట్ రోడ్డు ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా అంటే పిచ్చోడికి మైండ్ ఉండదు కదా, ఏదో తీసుకెళ్ళి గుద్దేస్తాడు కాకుండా ప్రశాంతంగా చక్కగా టోపీ పెట్టుకున్నాడు, వాళ్ళ ఎటైర్లో ఉన్నాడు, అక్కడ కూర్చొని దర్జాగా కింద నుంచి ఫోన్ చేశారు. అతను మమ్మల్ని తప్పించుకుని వెళ్తుంటే పైన వాళ్ళు అనుకున్నారు షోలే సినిమాలో గబ్బర్ సింగ్ ఏమో అది అంజాద్ ఖాన్ ఏమో అని చెప్పి వాళ్ళు సంబరంగా పూలమాల అవన్నీ తీసుకుని అక్కడ కూర్చోబెట్టి పిల్లలు బాగున్నారా, ఏం చదువుకుంటున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, కుశల ప్రశ్నలు వేసి ఓహో మీరు పిచ్చోళ్ళ అయితే మీరు వెళ్ళిపోండి అని వీళ్ళు నిర్ధారించి పంపించేస్తారా? ఎట్లా కనిపిస్తున్నారండి జనం, నాకు అర్థం కాదు. కొన్ని లక్షల మంది భక్తులు తిరుపతికి వస్తారు. తిరుమల కొండ మీద ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగుంటే మీరు బాధ్యత వహించుండే వాళ్ళ ఈ రోజున? వాసుదేవన్ గారు, మీరు చెప్పినటువంటి సంఘటన ఏదైతే ఉందో అవన్నీ కూడా నేను రాసుకున్నాను. మాతో పాటు మా గాది వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు. మేము అవసరమైతే ఒకసారి కూర్చుని మాట్లాడుకుని దాని మీద ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కూడా మేము మా వంతు ఖచ్చితంగా మేము 100% ప్రయత్నం చేస్తాం. దాని మీద నిజంగా కనుక అలాంటిది ఉంటే మేము కూడా మా దగ్గర నుంచి మా కూటమి దగ్గర నుంచి ఏం చర్యలు తీసుకోవాలో మేము కూడా దాన్ని ఫోర్స్ చేస్తాం. రైట్. వెంకటేశ్వర గారు మీరేం మాట్లాడతారు సార్? వెంకటేశ్వర గారు ఏం మాట్లాడతారు? దేశంలో ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థలు